ఇది కలికాలం. ఎక్కడ ఎలాంటి విపరీతం జరిగినా జరగవచ్చు. తాజాగా ఇలాంటి అందమైన, అద్భుతమైన పైన్ చెట్ల నుంచి ఇప్పుడు బంగారం కారుతోంది. సీజన్ మారగానే ఎండిన చెట్ల కొమ్మల నుంచి, మొదళ్ల నుంచి ఇలా బంగారం కక్కుతున్నాయి ఈ చెట్లు. ఇక్కడ చెట్ల నుంచి ఇలా సీజన్లో చుక్కలు చుక్కలుగా బంగారం కారుతుంది. దీని ఖరీదు మామూలుగా ఉండదు. ప్రపంచంలోనే ఇది గొప్ప విశేషం. వీటి సేకరణకు జనం ఇలా ఎగపడతారు. ఈ అందమైన పైన్ తోటల్లో పచ్చటి కాంతి బంగారంలా కురుస్తోంది. ప్రకృతి పాడే ప్రణయ రాగానికి ఈ చెట్ల వరుసలు కలిపి స్వర్ణశోభిత సోయగో ఎంతటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ చెట్లలోనే ఏదో మహత్తు ఉంది. అందుకే అంతా తన్మయత్వంతో పరవశిస్తారు. ఈ చెట్లను ప్రేమగా ఇలా చేతులతో నిమురుతూ జనం ఆనందిస్తారు. ఇలాంటి చెట్లు ఈ సృష్టిలో ఇక్కడే ఉంటాయి. అసలు వీటి విశేషం తెలుసుకుంటే మతిపోతుంది. స్పెయిన్ దేశంలో పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉంది. ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్లోని ఓ ప్రావిన్స్ ప్రజలు భావిస్తారు. ఈ బంగారు చెట్ల ఉనికి చాలా లోపలకు ఉంటుంది. టియర్రా డి పెనారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వత సానువుల మధ్య 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన ప్రాంతం పర్వతాల లోపల వరకు చొచ్చుకొని ఉంటుంది. ఈ చెట్ల నుండి కారే జిగురు బంగారంలా మెరవడమే కాదు, అంత ఖరీదు కూడా ఉంటుంది. సరైన సమయంలో ఇక్కడకు వచ్చి పరిశీలిస్తే కార్మికులు పైన్ చెట్ల నుంచి ద్రవ రూపంలోని బంగారం జిగురు సేకరిస్తూ కనిపిస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా వివిధ నాగరికతలకు చెందిన వారు పైన్ చెట్ల జిగురును వినియోగిస్తున్నారు. స్పెయిన్లో మధ్యధర ప్రాంతాల్లో నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు దీనిని వాడుతున్నారు. ఇంత వింత ఖరీదైన చెట్లకు ఈ దేశం ఒక రాజధాని అని చెప్పాలి. ఇలా ప్రకృతిలో ఒక్కో ఉత్పత్తి ఒక్కోలా ప్రజలకు ఉపయోగపడటం బహుశా సృష్టి ధర్మం అయి ఉంటుంది. అందుకే ఈ చెట్లు బంగారం లాంటి జిగురును ఇలా అందిస్తున్నాయి. ఇవి తీసిన తర్వాత ఎండపెట్టి ఇలా రాళ్లలా చేసి బంగారం ధరతో సమానంగా అమ్ముతారిక్కడ.